హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మోస్ట్ యూనిక్ గణపతి చూసేద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వినాయకుడు శివలింగానికి పూజ చేస్తున్నట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. అదేవిధంగా మనం కొంచెం ముందడికి వెళ్ళగానే కాణిపాకం వినాయకుడు కనిపిస్తాడు. అలా కొంచెం ముందడికి వెళ్ళగానే మనకు అద్దాలతో తయారు చేసిన వినాయకుడు కనిపిస్తాడు. ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఒక యూనిక్గా పెడతారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఫారెస్ట్లో గణపయ్య ఆడుకున్నట్టు చేశారు. మొత్తం సెట్టింగ్ చూడండి ఎంత బాగుందో. మొత్తం తాళ్ళతోటి కట్టి వాటర్లో ఆడుకున్నట్టు చేశారు. మొత్తం ఫారెస్ట్ టీమ్ అన్నట్టు ఇది. అలా అలా చూస్తుంటే మొత్తం మనం సౌండ్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఫారెస్ట్ సౌండ్స్ పెట్టారు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ కొట్టి చూడండి. అలా కొంచెం ముందడికి వెళ్ళగానే మనకు మణికంఠ స్వామి అంటే అయ్యప్ప స్వామి దర్శనమిస్తాడు. దాని పక్కనే మనకు శివపార్వతులు నృత్యం చేస్తుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణపతులు మ్యూజిక్ వాయిస్తున్నట్టు చేశారు. డెకరేషన్ చాలా బాగుంది. మీకు క్లియర్గా చూపిస్తా చూడండి. ఒకరు గిటార్ పట్టుకున్నట్టు, ఒకరు డ్రమ్స్ పట్టుకొని, ఒకరు అసలు మోస్ట్ యూనిక్గా చేశారు ఈసారి. అలా కొంచెం ముందడికి వెళ్ళగానే మనకు అనంత పద్మనాభ స్వామి గది ఆ టైప్లో మనకు ఒక సెట్టింగ్ వేశారు చూడండి. పాములు, అక్కడున్న వజ్రాలు, వైడూర్యాలు, బంగారం అన్నీ సెట్టింగ్ వేశారు చూడండి. వైడ్ యాంగిల్లో చూపిస్తాను. చాలా యూనిక్గా ఉంది ఇది కూడా. అనంత పద్మనాభ స్వామి నాగబంధం చేసిన 6వ రూమ్ అది. ఈడ చూసుకున్నట్టయితే శివలింగానికి నిత్యం అభిషేకం చేస్తున్నట్టు సెట్ వేశారు. ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. అలా కొంచెం ముందరికి వెళ్ళగానే మనకు జ్యోతిర్లింగాలు ప్రతి ఒక్కటి దర్శనం ఇస్తాయి. ఇక్కడ చూపిస్తున్నా కదా చూడండి. శ్రీ కాశీ విశ్వేశ్వర ఓంకారేశ్వర స్వామి, శ్రీ మల్లికార్జున స్వామి, అలా మొత్తం మనకు అన్ని జ్యోతిర్లింగాలు అక్కడ ప్రతిష్ఠించారు. చూస్తున్నారు కదా ఇక్కడ. అలా కొంచెం ముందడికి వెళ్ళగానే మనకు ప్రతి ఒక్క గణపయ్య, శివపార్వతులు అన్ని వెండి విగ్రహాలు దర్శనమిస్తాయి. అక్కడ చూడండి ఎలా నమస్కరించి ఎలా వెల్కమ్ చెప్తున్నారో. అలా కొంచెం ముందడికి వెళ్ళగానే మనకు దశావతారాలు దర్శనమిస్తాయి. ఇది కూడా చాలా యూనిక్గా ఉంది. కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇదంతా చూసిన తర్వాత మనకు వినాయకుడు దర్శనమిస్తాడు. చూడండి వాళ్ళ డెకరేషన్ ఎంత బాగుందో. చాలా యూనిక్గా చేస్తారు ప్రతి ఇయర్ వీళ్ళు. ఈ ఇయర్ కూడా అలానే చేశారు. ఈ గణపయ్య ఎవరైనా చూసినట్లయితే కింద కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ 2లో మరికొన్ని వినాయకులు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.